హాయ్ గైస్, ప్యాన్ ఇండియా రెబలిజానికి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోయింది. 4వ రోజు ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడి ఆంధ్ర, అమెరికా, బాలీవుడ్, హాలీవుడ్ ఏ వుడ్ అని లేదు, దుమ్ము దుమారం లేపింది. 4వ రోజు బాలీవుడ్లో రికార్డుల బెండ్ తీసింది. జస్ట్ 4 రోజుల్లోనే 115 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. గ్రాస్ కాదు, ఇది నెట్ కలెక్షన్. బాలీవుడ్లో బాహుబలి తర్వాత 4th డే హైయెస్ట్ నెంబర్ కల్కి సాధించింది, బిగ్గెస్ట్ రికార్డు. ఇది సీక్వెల్ సినిమా కాదు, ఒక బాహుబలి 2 లాగా, ఒక KGF 2 లాగా ఫస్ట్ పార్ట్కే ఇలాంటి ప్రభంజనం అంటే ది బాహుబలి మించిన రేంజ్ అని చెప్పుకోవచ్చు. 4వ రోజు హిందీ మార్కెట్లో ఆల్మోస్ట్ 36 కోట్ల నెట్ కలెక్షన్ పైన రాబట్టిందంటే ఇది బిగ్గెస్ట్ రికార్డు. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, 4th డే అయితే నెంబర్ లెక్క పెరిగింది. ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ నెంబర్ సాధించింది. బాలీవుడ్లో అయితే రికార్డుల మోత మోగించింది 2 తెలుగు రాష్ట్రాలతో పాటు. నిజంగా బాలీవుడ్ బడా హీరోలు బాహుబలి వచ్చినప్పుడు ఏ ఒక్క సినిమాలే బాహుబలి ఆడుతుంది, ఏ 2 సినిమాలే బాహుబలి 2 సీక్వెల్ అనుకున్నారు. కానీ ప్రభంజనం, దండయాత్ర బాలీవుడ్నే బెండ్ తీసి బాలీవుడ్ కాన్లకే దెబ్బ కొట్టే రేంజ్లో ప్రతి సినిమా, సలారు కానీ, సాహో తెలుగు రాష్ట్రాలను ఇటు అటు ఉన్నది. హిందీ మార్కెట్లో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో సాహో తెలుసు మనకు. డే 1 రికార్డులు, ఆదిపురుషి ఎలాంటి ప్రభంజనం ఉందో మనకు తెలుసు. అందుకే బాలీవుడ్నే నిద్ర లేకుండా ఖాన్ హీరోలను కానీ, బడా హీరోలను కానీ అలాంటి ప్రభంజనం సృష్టిస్తున్నాడు ప్రభాస్. ఒక్క సినిమాతో దండయాత్ర ఆగిపోదు. ప్రభాస్ ప్రతి సినిమా దండయాత్ర ఒకదాని మించి ఒకటి నడుస్తూనే ఉంది. లాస్ట్ మూవీ ఆ సాలార్ డే 1 కానీ, డే 2 కానీ హిందీ బెల్ట్లో షారుఖ్ ఖాన్ సినిమా డంకినే బెండ్ తీసేసిందంటే సలార్ మూవీ. ప్రభాస్ దెబ్బకు బాలీవుడ్ హీరోలకు నిద్ర పట్టదు. 100 కోట్లు పెట్టి తీస్తున్నా కానీ మా సినిమాలు మా మార్కెట్లో చూడట్లేదు. తెలుగు మార్కెట్ నుంచి వచ్చి ప్రభాస్ ఈ దండయాత్ర ఏంటి, ఈ సునామీ ఏంటి, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ దెబ్బ ఏంటిను వాళ్ళకి ఎలా నిద్ర పడుతుంది? అలాంటి దండయాత్ర ఒక్క సినిమాకో 2 సినిమాకో కాదు, కంటిన్యూగా ప్రతి సినిమా దండయాత్ర మొదలు పెడుతున్నాడు ప్రభాస్. కల్కి సినిమా అలాంటి నెంబర్ కానొచ్చింది. పార్ట్ 1కే ఈ రేంజ్ ఉంటే కల్కి పార్ట్ 2కి ఏ రేంజ్ ఊహించుకోండి. జస్ట్ హిందీ మార్కెట్లో 100 కోట్ల నెట్ కలెక్షన్ సాధించిన బాహుబలి 1కు దాని 600 కోట్ల దాకా సాధించింది. జస్ట్ 40-50 కోట్లు సాధించిన KGFకు ఏకంగా 300 పైన నెట్ కలెక్షన్ సాధించింది. ఇంక ఇప్పుడు దాదాపు 200 కోట్ల నెట్ కలెక్షన్ సాధించబోతుంది కల్కి 2898 ఇలాంటి నెంబర్ సాధించిన మొదటి భాగమే. 2వ భాగానికి ఏ రేంజ్ ఉండబోతుంది ఇండియా వైజ్గా హిందీ మార్కెట్లో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్న టాలీవుడ్ మనగాడు ప్రభాస్. కామెంట్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్.